రైట్ సార్. మరొకటి అంటే జాతీయ భద్రత సంబంధించినటువంటి అంశాలు ఇటు రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపగలుగుతాయంటారు? ఒకటి, దేశం అనేది డెవలప్ అవ్వే కొద్ది మనం చూసాం ఇతర దేశాల్లో కూడా డెవలప్ అవ్వే కొద్ది వాళ్ళకి దేశం అని మిగతా ఫ్యాక్టర్స్ అని విదేశ విషయాలని మనకి ప్రమాదాలు ఎక్కడున్నాయి, మన మీద ఇంపాక్ట్ ఏమిటి. ఇవాళ పాకిస్తాన్ చైనా మన మీద వ్యతిరేకత చేయటం ఇంపాక్ట్ ఏమిటంటే మనం ఎక్కువ ఖర్చు పెడుతున్నాం డిఫెన్స్ మీద, ఎక్కువ ఆలోచన వస్తుంది, వాళ్ళు ఉగ్రవాది యాక్షన్ చేస్తున్నారు, ఇవన్నీ ఇంపాక్ట్ వస్తుంది. కాబట్టి రాను రాను డెవలప్ అవ్వే కొద్ది ప్రజలకి చూసేది ఏంటంటే విదేశ విషయాలు, రక్షణ విషయాలు, సెక్యూరిటీ విషయాలు ఇవి కూడా ఇంపాక్ట్ వస్తాయి, చాలా మందికి ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే ఈవేళ టెక్నాలజీ వల్ల వాళ్ళు డైరెక్ట్గా చూస్తున్నారు. అన్ని దేశాల్లో జరిగింది ఇదే. స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు సింపుల్గా ఫుడ్ విషయాలు, బేసిక్ విషయాలు, షెల్టర్ విషయాలు, ఉండటానికి ఇల్లు విషయాలు చూస్తారు. డెవలప్మెంట్ వచ్చే కొద్ది మిగతా విషయాలకు వస్తారు. కాబట్టి భారతదేశంలో ఒక పెద్ద పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ ఈవేళ 70%, 80% అన్ని విషయాలు లెక్క పెడతారు. కాబట్టి వాళ్ళకి ఒక రాను ఒక ఫ్యాక్టర్ ఇదే. దీని గురించే ఓట్లు వేసేది ఒక 10% మంది ఉంటారు. బట్ బై అండ్ లార్జ్ ఇది కూడా ఒక సమస్య. ఆలోచనలు మనకి రేషన్ ఇస్తున్నారు, డబ్బు ఇస్తున్నారు, రైతులకు ఇది ఇస్తున్నారు, అది ఫ్రీ ఇస్తున్నారు. కానీ అక్కడ బోర్డర్లో ఈ భూమి అంతా పోయింది, మన ఇంటి ముందరకు వచ్చేసారి చైనీస్ పాకిస్తానీస్ అంటే అది కూడా బ్యాడ్ వస్తుంది. కాబట్టి ఇది ఒక ఫ్యాక్టర్. ఎంత అవుతుంది ఫ్యూచర్లో డెవలప్మెంట్ వచ్చే కొద్ది అది వేరే విషయం.